బామా ఆంటీ ఉందా? ఏం కావాలరా? ఎవరు మీరు? బామా నేను బట్టలు వేయడానికి వచ్చిన, మమ్మీ పంపింది. మాకేం అవసరం లేదు, బట్టలు పోండి. అక్కడ పొద్దున్నే బట్టలు అమ్ముకునేటోళ్ళు ఎక్కువైండ్రు. బట్టలు అమ్ముకునేటోళ్ళమ్మా, ఈ ముసల్దానికి కళ్ళే కాదు చెవులు కూడా దొబ్బినాయి. బామా బట్టలు అమ్మడానికి రాలేమో, ఇయ్యడానికి వచ్చినాం. మీ బట్టలేనే ఇవి. వద్దంటే అర్థం కాదు, ఆడ పడుకోరు మీకు. కట్టి పట్టుకొని నాగండి జరా. బామా ఆగే పోతున్నాం. ఆంటీ ఆంటీ ఉన్నారా? అమ్మమ్మ ఏమైంది నీకు? వాళ్ళు బట్టలు ఇవ్వడానికి వచ్చినారు. పల్లెవంటి కొడుకు, నీ బట్టలే నిన్న కుట్టడానికి ఇచ్చినాం వాళ్ళకి. సారీ మా అమ్మమ్మ మీరు అనుకోలేదు. అమ్మమ్మవి శారీస్ బ్లౌజెస్ సైజ్ కోసం ఇచ్చినాము. అన్ని ఉన్నాయా? ఫాల్ కూడా ఆంటీ కొనుక్కొని వేసిందా? ఎంతైంది మొత్తం ఇది? ఈ బ్లౌజ్ లో ఫాల్ లో చీరల గురించి నాకేం తెలుసు ఐషో. నేను ఖాళీ మా మమ్మీ కొట్టే బట్టలకి డెలివరీ బాయ్ అంతే. మా మమ్మీకి ఫోన్ చేసి అడుగు. ఇందులో పెట్టిందిలో ఎంతైందో ఆగు చూస్తా. 320 అంట. 300 ఉన్నాయి చేతిలో. 20 తర్వాత వచ్చినప్పుడు ఇవ్వనా? లేలే, ఆ 20 కూడా ఇప్పుడే ఇయ్యి, మళ్ళీ మర్చిపోతాం. బామ్మని అడిగి ఇస్తుంది. ఆ కూర్చున్న దీనికే పెట్టుకుంటది చిల్లర పైసలు. సరే ఆగా అడుగుతా. రేయ్ ఏంది పేను 20 రూపీస్ కూడా అడుగుతున్నావు ఆ పిల్లకి? లేవని చెప్తే గమనం ఉండొచ్చు కదా. అరే దిస్ ఇస్ బిజినెస్. దోస్తే బిజినెస్. ఏంది రోహన్, ఈసారి శ్రవణ్ తో పాటు నువ్వు కూడా వచ్చినావు? నీకోసమే. అంటే అది మా గర్ల్స్ లో ఫ్రెండ్స్ అంటే నువ్వు ఒకదానివే కదా ఐషో, ఇంకెవరున్నారు చెప్పు, అందుకే వచ్చినాం. ఓ సరే అర్థమైంది. అన్నిసార్లు ఏం చెప్పకండిలే, నేను కూడా మిమ్మల్ని మంచి ఫ్రెండ్స్ లానే చూస్తున్నా. ఐ ఫ్రెండ్ యూ ఐషో. అంటే అదే లవ్ రిలేషన్ లో ఉంటే ఐ లవ్ యూ అని ఎట్లా చెప్తారో, ఫ్రెండ్ రిలేషన్ లో కూడా ఐ ఫ్రెండ్ యూ అనే ఫీలింగ్ తో చెప్పిన అంతే. బాగుంది ఇదేదో. ఓకే ఐ ఫ్రెండ్ యూ టూ. బాగేశాలు ఉన్నాయని ఇలా నడు పోదాం. ఇంకా అట్లా నేను వాళ్ళ ఇంటికి బట్టలు వేయడానికి వెళ్ళిన ప్రతిసారి మా ఫ్రెండ్ గారు కూడా నాతో వచ్చేటోడు. తనకి మెల్లమెల్లగా మా ఫ్రెండ్ గారి మీద డౌట్ రావడం స్టార్ట్ అయింది, లవ్ చేస్తున్నాడేమో అని. ఒకరోజు ఆ అమ్మాయి బర్త్డే ఉందని ముందు రోజు మా ఫ్రెండ్ రోహన్ గారు నైట్ 12 కి కేక్ కట్ చేపిద్దామని ప్లాన్ చేసేయండు. అరే రేపు ఐసు బర్త్డే కదా. బానే గుర్తు పెట్టుకున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? బావా ఫైనల్లీ లవ్ చేస్తున్నావు అయితే. ఏమోరా, నైట్ 12 కి వెళ్ళి కేక్ కట్ చేపిద్దాం రా, ఏమంటారు? రే నైట్ 12 కి ఏందిరా, ఏమనుకుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు? ఆ టైంకి పోతే పోదాం బా, ఏం కాదు, నేను వస్తా. నిత్యం రమ్మని చెప్పరా. అట్లనే ఇంటి కింద 2 చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా తీసుకొస్తా. ఇట్లా అందరం పోతే ఏం డౌట్ రాదు, వాళ్ళు కూడా ఏమనుకోరు. కరెక్టే గానీ ఆ నిత్య పిల్ల వస్తుందంట వారా ఆ టైంలో? డౌటే. అడుగురా రమ్మని, ఐసుకు కూడా తోడుగా ఉన్నట్టుంటది. నేను పిలుస్తే రాదు కానీ అన్నయ్య విషయాలు పిలుస్తే వస్తుంది. వాడి వల్ల మేము కలిసినామని వాడి మీద ఫుల్ రెస్పెక్ట్ పెట్టుకుంది పిచ్చిది. ఆ రోజు నైట్ మా ఫ్రెండ్ గాడు మేము అందరం కలిసి వాళ్ళ ఇంటికి బర్త్డే చేయడానికి వెళ్ళినాం. మా ఫ్రెండ్ గాడు మా అందరి చేతిలో క్యాండిల్స్ పెట్టి వాడు కేక్ పట్టుకున్నాడు. ఆంటీ డోర్ ఓపెన్ చేయగానే మా అందరినీ చూసి కొంచెం షాక్ అయింది, కానీ పిల్లల్ని నిత్యాన్ని కూడా చూసి ఏమనుకోలేదు. అప్పుడే ఐషు కూడా లోపల నుంచి వచ్చి మా అందరినీ చూసి కొంచెం సర్ప్రైజ్ గా హ్యాపీగా ఫీల్ అయింది. అయ్యో ఏంది ఇదంతా సడన్ గా? నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే మా గర్ల్స్ లో ఫ్రెండ్స్ అంటే నువ్వు ఒకదానివే కదా ఐషు, ఇంకెవరున్నారు చెప్పు? ఇదంతా రోహన్ గాడి ప్లానే, వాడి వల్లే ఇదంతా. హ్యాపీ బర్త్డే ఐషు, ఐ ఫ్రెండ్ యూ. ఆ రోజు బర్త్డే చేసిన తర్వాత ఆ పిల్లకి మా ఫ్రెండ్ రోహన్ గారి మీద డౌట్ కన్ఫర్మ్ అయింది. రోహన్ లవ్ చేస్తున్నాడు, అందుకే ఇదంతా చేస్తున్నాడు అని. టైం చూసుకొని ఏదో ఒక రోజు ఫ్రెండ్ లాగా ఇదంతా చేస్తే ఓకే, కానీ లవ్ ఫీలింగ్ పెట్టుకొని ఇదంతా చేస్తే వద్దు అని చెప్దాం అనుకుంది.